ఆచి చికెన్ మసాలా. బుర్జ్ ఖలీఫా దగ్గరలో ఇరాన్ దాడులు చేయడం ఆందోళనకరంగా మారింది. This area is called as Jufair. This is in Bahrain. దుబాయ్ పై ఇరాన్ మిసైల్స్ దాడి చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలుగా బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించారు. దుబాయ్, అబుదాబి, ఖతర్, రియాద్ పై దాడులకు దిగింది ఇరాన్. అక్కడ అమెరికా సైనిక స్థావరాలపై మిసైల్స్ తో దాడి చేసింది. దీంతో దుబాయ్ ఎయిర్పోర్ట్ ను ప్రభుత్వం మూసివేసింది. This area is called as this is in Bahrain, where this first bomb has been put. You can see the smoke coming out. ये जो आप जगह देख रहे हैं, ఇజ్రాయెల్లోని హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్ ఎర్రగా మారిపోయింది. అది ఎప్పటికప్పుడు రియల్ టైం హెచ్చరికలు, అత్యవసర మార్గదర్శకాలు చూపిస్తూ ఉంటుంది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను అది గుర్తించడం వల్లే రెడ్ కలర్ లోకి మారిపోయినట్లు తెలుస్తోంది. you can see the smoke. This area is called as Jufair. This is in Bahrain, where this first bomb has been put. You can see the smoke coming out. You can see the smoke. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా మారుతోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు నిరసనగా ఇరాన్ సైతం ప్రతీకార దాడులు చేస్తోంది. ఇరాన్ వైపు నుంచి భారీగా క్షిపణులు దూసుకెళ్తున్నాయి. బుర్జ్ ఖలీఫా దగ్గరలో ఇరాన్ దాడులు చేయడం ఆందోళనకరంగా మారింది. ये जो आप जगह देख रहे हैं, इसको बोलते हैं. దుబాయ్ పై ఇరాన్ మిసైల్స్ దాడి చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించారు. దుబాయ్, అబుదాబి, ఖతర్, రియాద్ పై దాడులకు దిగింది ఇరాన్. ఇక్కడే అమెరికా సైనిక స్థావరాలపై మిసైల్స్ తో దాడి చేసింది. దీంతో దుబాయ్ ఎయిర్పోర్ట్ ను ప్రభుత్వం మూసివేసింది. You can see the smoke. This area is called as Jufair. ఇజ్రాయెల్లోని హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్ ఎర్రగా మారిపోయింది. అది ఎప్పటికప్పుడు రియల్ టైం హెచ్చరికలు, అత్యవసర మార్గదర్శకాలు చూపిస్తూ ఉంటుంది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను అది గుర్తించడం వల్లే రెడ్ కలర్ లోకి మారిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శ్రీనివాస్, మొత్తంగా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పరిస్థితులు గంట గంటకు మారుతా ఉన్నాయి, తీవ్ర ఉద్రిక్తంగా మారుతా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా పరిణామాలు అంతా కూడా వైపు ఇరాన్ బాలిస్టిక్ ప్రయోగాలు చేస్తూ ఉంటాయి క్షిపణులతో, మరోవైపు ఇజ్రాయెల్ ఏమో క్రూయిజ్ క్షిపణులతో కూడా విరుచుకుపడుతూ ఉంది. సో రెండు దేశాల మధ్య పోరు తీవ్రతరం అవుతా ఉంది. ఎప్పుడు ఆ క్షిపణుల దాటికి వందలాది భవనాలు నేలమట్టమవుతున్న పరిస్థితి. ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అటు ఇరాన్ లో కూడా కీలక నగరాలంతా కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలాంటి క్షిపణి దాడి జరుగుతుందో తెలియని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తీవ్ర టెన్షన్ తో, ఒక ఆందోళనతో, ఒక భయంతో వణికిపోతున్నారని చెప్పవచ్చు. సో ఒక రకంగా ఇప్పటికే అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ గల్ఫ్ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు ఇరాన్ పై క్షిపణుల వర్షం కురిపిస్తా ఉంది. సో ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్ లోని ఆ ప్రధాన నగరాలు టెహరాన్ లాంటి నగరాల పైన క్షిపణులతో తెగబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ వందలాది భవనాలు నేలమట్టమైన పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా కూడా ఉదయం నుంచి జరిగినటువంటి దాడుల నేపథ్యంలో 1000 మందికి పైగా కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది ఇరాన్ లో. అంతేకాదు ఇరాన్ కి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి నదీర్, అదే సందర్భంలో అక్కడ కీలకంగా ఉన్నటువంటి చీఫ్ కమాండర్ అమీర్ అటోబీ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. సో దీన్ని అధికారికంగా ఇజ్రాయెలే చెప్తా ఉంది వాళ్ళు చనిపోయారని చెప్పేసి ఇటు ఇజ్రాయెల్ చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా దళాలు చేస్తున్నటువంటి సంయుక్త దాడులను ఎదుర్కొని ప్రతీకార దాడులకు తెగపడుతూ ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి యుఎస్ బేసిక్ సంబంధించి యుఎస్, ఖతార్, అదేవిధంగా దుబాయ్ లో అమెరికా బలగాలను టార్గెట్ గా చేసుకుని వరుసగా క్షిపణులతో దాడులకు తెగపడుతుంది. ఈ నేపథ్యంలో దుబాయ్ ఎయిర్ బేస్ మొత్తం కూడా పూర్తిగా మొత్తం మూసివేశారు. ఎక్కడికక్కడ ఒక రకమైన టెన్షన్ వాతావరణం ఉంది. అదేవిధంగా బుర్జ్ ఖలీఫా అనేది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అందరికీ
చాలా తెలిసిన ప్రదేశము, ఒక రకంగా టూరిజం పర్యాటక ప్రాంతం. అలాంటి బుర్జ్ ఖలీఫా ఇప్పుడు నిర్మానుష్యంగా మారిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ సురక్షిత ప్రాంతాలకు తరలి తెలుస్తోంది. ఎందుకంటే అమెరికా బలగాలను టార్గెట్ గా చేసుకొని ఇరాన్ క్షిపణుల దాడి దిగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ మొత్తం యుఎస్, ఖతార్ సంబంధించి మొత్తం కూడా కువైట్ ప్రాంతాల్లో ఒక అలజడి చెలరేగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎటువైపు నుంచి క్షిపణి దాడి జరుగుతుందో తెలియదు. కాబట్టి ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి ఏ బేస్ మూసేసిన పరిస్థితి కనబడతా ఉంది. లేదా దీనికి తోడు ఇజ్రాయెల్ కు ఒకవైపు ఇరాన్ తో పాటుగా ఇటు హమాస్, హిజ్బుల్లా లాంటివి కూడా కొంత ఇంటర్నల్ గా కూడా సైడ్ నుంచి లెబనాన్ నుంచి కూడా దాడి చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తోంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇజ్రాయెల్ మొత్తం కూడా ఈ యొక్క అలారాలు, సైరన్లు మోగుతా ఉన్నాయి. అక్కడ ఉన్న పౌరులకు ఇప్పటికే ఎమర్జెన్సీ నడుస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటకు రాకూడదు, వీళ్ళంత వరకు సురక్షిత ప్రాంతాలు, బంకర్లో తలదాచుకోండి. ఎందుకంటే ఒకవైపు మనం ఇరాన్ తో తలపడుతున్నాము, ఇరాన్ తో యుద్ధానికి దిగుతున్నాము. సో పౌరులంతా కూడా జాగ్రత్తగా ఉండండి. ఇరాన్ నుంచి తీవ్ర దారి ఉంటుంది, క్షిపణుల ప్రయోగం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే మీరు కొంత సురక్షితంగా ఉండండి అని చెప్పేసి కూడా ఇజ్రాయిల్ హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతోంది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఇరాన్ ఒక రకంగా తమ ఏదైతే చెప్తున్నారో అణ్వాయుధాల వాడకం, ఏదైతే అణుప్రయోగాలను, అణు ఒప్పందానికి సిద్ధంగా ఉండకుండా తిరిగి ఎదురు దాడికి దిగుతా ఉంది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన పరిస్థితి కనపడుతోంది. ఉదయం నుంచి కూడా మొత్తం ఒకవైపు ప్రతీకార దాడులు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. సో ప్రపంచ దేశాలంతా కూడా ఇప్పుడు ఈ యొక్క యుద్ధం పైన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే చాలా దేశాల పైన ఈ యొక్క యుద్ధ ప్రభావం ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలకు మొత్తంగా కూడా చమురుకు సంబంధించి క్రూడాయిల్ అంతా కూడా సరఫరా అక్కడ నుంచి అయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో వన్స్ కనుక యుద్ధం ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఒక చమురు ఉత్పత్తుల పైన కూడా పడుతుంది. చమురు ఉత్పత్తుల పైన పడితే ఆటోమేటిక్ గా అది ఆయా రంగాల పైన, ఆ దేశానికి సంబంధించి ఆర్థిక, వాణిజ్య వాటిపైన కూడా పడే అవకాశం ఉంటుంది, వాణిజ్య రంగాల మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది ఒక రకంగా అన్ని దేశాలు కూడా, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. సో ఈ యొక్క యుద్ధాన్ని వీలైనంత వరకు రెండు దేశాలు చర్చలతోని ముగిస్తే బాగుంటుంది. లేని ఎడల ఇది ఇద్దరితో ఆగదు, తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఇజ్రాయెల్ వైపు అమెరికా ఉండగా, అమెరికా అదేవిధంగా పశ్చిమాసియా దేశాలు కీలకంగా ఇజ్రాయెల్ వెంబడి నిలుస్తున్నాయి. అదే సందర్భంలో ముస్లిం కంట్రీస్ కూడా ఇటు ఇరాన్ వైపు ర్యాలీ అయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి సో మొత్తంగా ఎట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రపంచ వ్యాప్తంగా అనేది కూడా కొంత ఆందోళన నెలకొంది. ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు యుద్ధ పరిస్థితులను మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే అక్కడ అనేక మంది, వేలాది మంది భారతీయులు ఇటు ఇరాన్ లో కావచ్చు, ఇజ్రాయిల్లో ఉపాధి, విద్యా అవకాశాల కోసం వెళ్ళిన వారు ఉన్నారు. అటు వారి పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంత వరకు భారత ఎంబసీతో నిత్యం కొంత విదేశాంగ శాఖ సూచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో అవసరమైతే అక్కడ ఉన్నటువంటి యుద్ధం కనుక పరిస్థితి ఇలాగ కొనసాగితే భారతీయులను సురక్షితంగా ఇండియాకు తరలించేందుకు కూడా యోచిస్తున్నట్టుగా కూడా విదేశాంగ శాఖ తెలిపింది. ఎందుకంటే రాబోయే 3-4 రోజులు చాలా అత్యంత కీలకమని తెలుస్తోంది. ఒకవైపు ఏమో ఇటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఇరాన్ హర్మజ్ జలసంధి కూడా మూసేసింది. సో దీంతో మరింత వాణిజ్య రంగం పైన తీవ్ర ప్రభావం, ప్రపంచ దేశాలన్నిటి కూడా కొంత తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే ఇది ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనేది ఎట్లాంటి పరిస్థితులు సాగు తీస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.